అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. అయితే 2029 ఎన్నికలకి ఈ పెరిగినటువంటి స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. అంటే అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. సో ఎన్నికలకు సంబంధించి మరి పోటీ కూడా జరుగుతుంది. అంటే ఎన్నికలు అయిపోయాక పెరగవు, ఎన్నికల ముందే పెరుగుతాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు పెరగటం వల్ల ఎవరికి లాభం? మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గురించి మాట్లాడితే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెరిగితే 263 అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 38 పార్లమెంటు స్థానాలు అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 263 అవుతున్నాయి. 25 పార్లమెంటు స్థానాలు 38 అవుతున్నాయి. అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 88 కొత్త స్థానాలు రాబోతూ ఉన్నాయి. 88 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో అదేవిధంగా పార్లమెంటుకి సంబంధించి 13 కొత్త పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో రాబోతూ ఉన్నాయి. అయితే ఈ అసెంబ్లీ పార్లమెంటు స్థానాల పెరుగుదల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కనుక మనం మాట్లాడుకుంటే సింపుల్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 135 మంది శాసనసభ్యులు ఉన్నారు. బీజేపీ తరపు నుంచి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. పార్లమెంటు స్థానాలు చూస్తే జనసేన పార్టీ తరపు నుంచి 2 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 4 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి 3 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇక మిగతా 16 మంది తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పెరిగితే కూటమికి అది పాజిటివ్గా మారనుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ. అయితే భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా ఓటు బ్యాంకు లేనటువంటి విషయం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం, జనసేన కూటమిలో బలమైన పార్టీలు. అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత స్థానంలో జనసేన పార్టీ ఉంటుంది. అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటంటే ఎన్నికలకు 2024 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కేవలం 21 అసెంబ్లీ స్థానాలే తీసుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వారు ఎక్కువ అసెంబ్లీ స్థానాలు తీసుకోకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు ఆయన సామాజిక వర్గం నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడేటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మళ్ళీ 2029 కూడా 21 స్థానాలే తీసుకొని 2034 కూడా 21 స్థానాలే తీసుకునే పరిస్థితుల్లో జనసేన లేదు. పార్టీ పెరగాలి. ఎందుకంటే ఆయనకు ప్రజల్లో నమ్మకం రావాలన్నా, కార్యకర్తలు మరి ఆయన్ని ఇంకా బలంగా నమ్మాలన్నా, వాళ్ళు విస్తృతంగా పనిచేయాలన్నా వారి యొక్క స్థానాలు చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతూ రావాలి. అయితే ఇప్పుడు ఈ పెరుగుతున్నటువంటి అసెంబ్లీ స్థానాలు 88 కొత్త స్థానాలు వస్తున్నాయి. కాబట్టి ఆ 88లో మరి జనసేన పార్టీకి కనీసం 40 స్థానాలు ఇచ్చినప్పటికి కూడా కూటమిలో ఎలాంటి అసంతృప్తులు ఉండవు. ఎందుకంటే 40 స్థానాలు జనసేన తీసుకున్నా రిమైనింగ్ ఏవైతే 48 ఉంటాయో అందులో మరొక 10 స్థానాలు బీజేపీ తీసుకున్న 38 స్థానాలు మళ్ళీ తెలుగుదేశానికి ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఏంటి, జనసేనకి ఇచ్చినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు కూడా మాకే ఇస్తే మేమే గెలిచేవారు అనేటువంటి ఒక అభిప్రాయం ఆ పార్టీలో ఉన్నటువంటి పోటీ చేయకుండా టికెట్ కోల్పోయినటువంటి ఇన్ఛార్జీల్లో, మాజీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. అయితే వారికి మినహాయించి ఇంకా ఎక్కువ స్థానాలు కూడా వారికి అవకాశం ఉంది. కాబట్టి టీడీపీలో కూడా అసంతృప్తి చెలరేగేటువంటి పరిస్థితి లేదు. మరి జనసేన ఈ 21కి మినహాయించి మరి వారికి ఇంకొక 40 స్థానాలు ఇస్తే మరి దాదాపు 60కి పైచిలుకు స్థానాలు, అంటే 61 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.
ఆల్రెడీ 20 మంది కాకుండా 21 మంది కాకుండా ఇంకొక 40 మంది అభ్యర్థుల్ని జనసేన రెడీ చేసుకోవటం వారికి ఒక బిగ్ టాస్క్ లాంటిది, వారి ముందున్న టాస్క్. అంటే 60 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేస్తుంటే ఇంకా అసంతృప్తులు ఎక్కడి నుంచి ఉంటారు? అసంతృప్తులు ఉండేటువంటి పరిస్థితి లేదు జనసేనకి. ఎందుకంటే మరి గతంలో పోటీ చేసిన స్థానాల కన్నా మరి 3 రెట్లు ఎక్కువ స్థానాలు వారు పోటీ చేసే అవకాశం వారికి ఈ సీట్ల పెరుగుదల ద్వారా రాబోతుంది. కాబట్టి ఏవైనా అసంతృప్తులున్నా కూటమిలో టీడీపీకే అంత బెనిఫిట్ జరుగుతుంది, మాకు జరగట్లేదు అనే అభిప్రాయం జనసేన పార్టీ నాయకుల్లో ఉన్నా, ఇన్ఛార్జీల్లో ఉన్నా, సో ఈ స్థానాల పెరుగుదల వారికి కేటాయించేటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ అసంతృప్తి పూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇక బీజేపీ కూడా గతంలో పోటీ చేసిన స్థానాల కన్నా మరొక 10 స్థానాలు అదనంగా వారికి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మరి వారిలో కూడా అసంతృప్తి ఉండే పరిస్థితి ఉండదు. అందులో ఎంపీ స్థానాలకు సంబంధించి మరి 25 స్థానాలు 38 కాబోతున్నాయి కాబట్టి 13 స్థానాలు కొత్తవి పెరుగుతున్నాయి. కాబట్టి బీజేపీకి ఆ 13లో సగం ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కన్నా కేంద్రంలో ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి వారిలో అసంతృప్తి ఉండే పరిస్థితి లేదు. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు మరి రానున్న ఎన్నికల్లో సీట్ల పెరుగుదల అనేది ఈ 3 పార్టీలకి వరంగా మారనుంది. ఇక వైసీపీ విషయానికి వద్దాం. అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే కూటమి ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది వారి ముందు ఉన్నటువంటి ఒక టార్గెట్, వారికి ఉన్న ఆప్షన్ కూడా. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉన్నారో, ఎవరైతే తప్పులు చేస్తూ దొరికిపోతూ ఉన్నారో, ఎవరైతే వారి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు బయటకు వచ్చి మరి ప్రభుత్వానికి డ్యామేజ్గా మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజాక్షేత్రంలో కడిగేసి దాని ద్వారా వైసీపీ మైలేజ్ పొందాలనేటువంటి ఒక అజెండాతోటి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కూటమి పార్టీలు ఎవరి మీదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, వారి వ్యక్తిగత వ్యవహారాలు పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి డ్యామేజ్గా మారిందో వారిని పూర్తిగా వచ్చే ఎన్నికల్లో వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా మరి వారి బాధితులుగా ఉన్నటువంటి ఆయన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకి కూటమి మీద వ్యతిరేకత పోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక బలమైన ఆయుధం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం మధ్య కనుక గ్యాప్ వస్తే ఆ గ్యాప్ను వారు ఆయుధంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాల్లో మరి అటు తెలుగుదేశం, జనసేన బలమైన పార్టీలుగా ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీలో ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో కాస్త అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే వారికి దక్కాల్సినటువంటి మరి జనాభా దామాషా ప్రకారంగానే లేకపోతే 1/3 నామినేటెడ్ పదవులు జనసేనకి ఇస్తానన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఆ పార్టీలో ప్రధానంగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో కానీ ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని తమకు పాజిటివ్గా మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో వైసీపీ పావులు కదుపుతూ ఉంది, తమ వ్యూహం తాము రచిస్తూ ఉన్నారు. అయితే ఈ అసెంబ్లీ స్థానాల పెరుగుదల ఏదైతే ఉందో సో దాని ద్వారా జనసేన పార్టీలో పోటీ చేయాలనుకున్న వారికి, కొత్త వారికి దాదాపు 40 మందికి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వారిలో కూడా అసంతృప్తులు పూర్తిగా సద్దుమణుగుతారు. ఈ 21 మంది ఎమ్మెల్యేలు దాదాపు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో వారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో జనసేన పార్టీ అధినేత లేడు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు మరి వారి యొక్క అసంతృప్తి జ్వాల చల్లార్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. సో అయితే వైసీపీకి ఈ సీట్ల పెరుగుదల అనేది వారికే మైనస్గా మారింది. సో ఇప్పుడు ఆ సీట్ల పెరుగుదల లేకపోతే కూటమి పార్టీల్లో సీట్ల కోసం పోటీ పడేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది సాధారణంగా. అయితే ఎవరికైతే సీట్ రాదో వారిని తెచ్చుకొని వైఎస్ఆర్సీపీ వారికి సీట్ ఇద్దాం అనేటువంటి ఒక ఆలోచనలో వారు ఉండేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సీట్ల పెరుగుదలలో కూటమి పార్టీలు సాటిస్ఫై అయ్యే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేది మనం ఏదైతే చెప్పినటువంటి లెక్కల ప్రకారం వారు సీట్లు ఇచ్చుకోగలిగితే, లేదు జనసేనకు తక్కువే ఇస్తాము టీడీపీకి ఎక్కువ ఇస్తామంటే ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. సో కాబట్టి ఆ పరిస్థితి ఉండదు, కాబట్టి ఉండే పరిస్థితులు లేవు. కాబట్టి ఎందుకంటే వారికి ఆ పార్టీ అధిష్టానాలకు ఒక ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వారు అలాంటి పరిస్థితి కొని తెచ్చుకునే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 260 సీట్లలో అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని కేటాయించేటువంటిది కత్తి మీద సాము లాంటిది. సో కాబట్టి ఈ సీట్ల పెరుగుదల అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకి ఖచ్చితంగా ఒక వరంలా మారుతుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.